ఈ ఆడబిడ్డ ఒక్క ఆడబిడ్డ ధైర్యంగా వచ్చి నా జాతుల కోసం నిలబడతా, నా సొమ్మెవడు తింటుండో లెక్కలు బయటికి తీస్తా, కర్ర పట్టుకొని నిలబడి నా వాళ్ళ కడుపు నింపుతా అని చెప్పి భాగ్యం మీ ముందుకు వచ్చింది తల్లి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు రేపు పొద్దుగాల కారు గుర్తుకు ఓటేయి, చెయ్యి గుర్తుకై ఓటేయి అని చెప్పి చెప్పేటోళ్ళు ఉంటారు కమ్మ, వాళ్ళకు నేను చెప్పిన లెక్కలు చెప్పిర్రు. అరే మా ఆడబిడ్డలు అంటుకుంటూ పైసలు ఎవడెవడు తిన్నాడరా, ఇక్కడ రాపర్రా ఫస్ట్ అని చెప్పాలి. వస్తాడేమో చూడు, రారు వాళ్ళు. వాళ్ళకు ఏమైనా ఇక అమ్మ ఆడబిడ్డల కోసం ఈ సొమ్ము మనది, ఈ కథ మనది. మీరు దావకాన్ల కాడికి పోయి మంచి చెడు సమస్యలు ఉంటే డాక్టర్లు చెప్పుకోవాల్సిన పని అయితే దావకాన కాడికి పోవాలి. కానీ దావకాన వీడికి ఎందుకు రాకూడదు? దావకాన మన ఇండ్లకి ఎందుకు రాకూడదు? డాక్టరే మన ఇంటికాడికి ఎందుకు రాకూడదు? డాక్టరే వచ్చి ఇంటింటికి తిరిగి ఎందుకు చెకప్ చేయకూడదు? ఆ పరిస్థితి తీసుకురావడానికే భాగ్యం నిలబెట్టిన మీరు దావకాన్ల పోటీ పోడు కాదు, దావకాన నీటికి తెచ్చేందుకే భాగ్యమ్మ నిలబెట్టిన మీ ముందుకు. అలాగే